గెలిచారు మన యష్మి కానీ విష్ణుప్రియ కానీ అంత కమిట్మెంట్ తన గేమ్ ఆడే విధానంలో చాలా బాగుంటుంది. చాలా మంది అన్నారు అవునని కాదని వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత తను తగ్గింది. కానీ నిన్న దెబ్బతోని తను ఎక్కడో గ్రాఫ్ పెరిగింది అవునని కాదన్న చాలా బాగా అనిపిస్తుంది అన్న. కానీ నిన్న ఒక పాయింట్ అన్న మన పృథ్వీతోని గౌతమ్కి గొడవ అన్న. గౌతమ్ ఏమంటే నార్మల్గా ఎవరిని బయట తీసేయాలనుకుంటాం అంటే మన గౌతమ్ టాపిక్ వస్తామంట వీళ్ళని తీసేయాలి వైల్డ్ కార్డ్ తీసేయాలి రోహిణ్ తీసేయాలని టాపిక్ వస్తామంట. సో నిజంగా ఈ ఓజీ క్లాన్ ఏదైతే ఉందో వైల్డ్ కార్డ్ తీసాను వాళ్ళు టార్గెట్ చేసామంట. అప్పుడు అంటే ఎందుకు మీకు ఒకసారి మన వైల్డ్ కార్డ్ టార్గెట్ చేసినప్పుడు అప్పుడు పృథ్వీ మాటలు ఉంటాయి చాలా వర్గాడికి మాట్లాడు అరే తురే ఏం మీకు తవరా ఉన్నది అంటే నాకు రౌడీజం లా కనిపిస్తాను. నిజం ఒక కంటెస్టెంట్ లా కనిపించలేదు. ఈయన ఏంది అసలు ఈయన బిహేవియర్ ఏంది అసలు బిగ్ బాస్ ఎందుకు వచ్చిండు అనే ఫీలింగ్ వచ్చింది. ఈయన ఎట్టుంటా బిగ్ బాస్ వస్తే మనం ఏం నేర్చుకుంటాం అవునని కదా ఫీలింగ్ వచ్చింది. ఇప్పటికైనా నాగార్జున సాటర్డే వచ్చి నిజంగా రెడ్ కార్డ్ ఇచ్చి తప్పలేదన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే పృథ్వీ చాలా వర్గాడు అన్న. ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి కూడా అంతే ప్రతి ఒక్కరికి చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరికి అరే తురే ఇదే మాట్లాడుతుంది. కానీ నాకు వన్ పాయింట్లో అనిపిస్తుంది అరే వన్ పాయింట్ ఆఫ్ లో అరే అనవసరంగా పృథ్వీకి మనం ఇందులో ఎంకరేజ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగిందన్న. ఈ రోజు మాత్రం ఇంకా క్రేజ్ అనిపించింది. మెగా చీఫ్ కంటెస్ట్లో యష్మి ప్రేరణ మన యష్మి రోహిణి వీళ్ళు ఉన్నాడు మన విష్ణుప్రియ పృథ్వీ ఉండే. కానీ ఇంకా ఆటలో ఏదైతే ఇష్యూ జరిగిందో అందరిని వెళ్ళిపెట్టారు. మరి యష్మి బయటకు వెళ్ళిపెట్టారు ఆమె రోహిణి బయటకు వెళ్ళిపెట్టారు. ఇద్దరే విష్ణుప్రియ పృథ్వీ ఉన్నారు. మీ ఇద్దరు ఏం చేస్తాను నాకు అర్థం కాలేదు. సరే ఇద్దరు అన్న ఇతరులు గొడవ వచ్చినప్పుడు మన ఇద్దరం వాళ్ళిద్దరం అవుట్ చేయడం తప్పేం లేదు. కానీ మన గొడవ అయితే మనం పోరాడాలి కదా. అక్కడ కూడా ఇద్దరు నేను లవ్ ట్రాక్ ఎన్ని రోజులు లవ్ ట్రాక్ నాకు అర్థం కాలేదు. నాకు పిచ్చి లేచిన నిజంగా చూస్తున్న కోపం వచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో విశ్వసేన రావడం చాలా క్రేజ్ అనిపించింది నాకు. విశ్వసేన సహజంగా స్టార్ హీరో తన సాటర్డే రోజు రావాలి కానీ మధ్యలో వచ్చి వాళ్ళు ఎంటర్టైన్ చేసి చాలా క్రేజ్ అండి. పృథ్వీ ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్నాడు, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఈ ఫైట్ వల్ల ఇంకా అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందంట. అదే నాకు అది అనిపిస్తుంది. వీళ్ళు ఇంకా ఇమ్మెచ్యూర్ ఎందుకు బిహేవ్ చేస్తారు అంత ఆలోచన లేదా? అరే ఆల్రెడీ మనం నామినేషన్ లో చాలా సార్లు పోయినాం, డెడ్ ఎండ్ వరకు వెళ్ళాము, డేంజర్ జోన్ లో ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ చెప్పారు ఫ్యామిలీకి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి గౌతమ్ని గెలకండి, గౌతమ్ టచ్ చేస్తే మాత్రం మీరు పడిపోతామని చెప్పాము. అక్కడ కావాలని మళ్ళీ గౌతమ్ గెలుతున్నావు. ఆయనకు అర్థమైతే విషయం ఏంటంటే ఈయన గెలిస్తే ఈయన కోట్లు పెరుగుతాయి, గౌతమ్ ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. అంటే గౌతమ్ ని నెగిటివ్ చేయడానికి అలా రెచ్చగొడుతున్నాడు అనుకోవచ్చు. కొడతావా అని. అదే నువ్వు అవునని కాదన్నా తను ఎక్కువ హైపర్ అగ్రెసివ్ ఎక్కువ అవుతాడు నన్ను అవునని కాదన్నా. సో గౌతమ్ ఏంటంటే ఒక మంచి నిదానంగా ఒక నిజంగా తను డాక్టర్ కాబట్టి తెలుసు తనకి ఎట్లా ఉండాలి, ఎట్లా కామ్గా ఉండాలి, ఎట్లా బ్యాలెన్స్ చేయాలని తెలుసు కాబట్టి తను చాలా కామ్గా ఉన్నాడు. కానీ పృథ్వీ అన్న వాడు చాలా ఓవర్ డోస్ అవుతాడు. ఈయన ఓవర్ డోస్ అవడం వల్ల తనకి ఏం అడ్వాంటేజ్ ఒక అగ్రెసివ్ పర్సన్ ఏదో మంచి హీరోలాగా చూడరు, తను వీళ్ళలాగా చూస్తారు. ఆయనకి అర్థమవుతలేదు కాబట్టి అంతే గొడవ అవుతుంటే విషుప్రియ మధ్యలో పుల్లలు పెడుతుంటది. నువ్వు అట్లా ఇట్లా అంటే నువ్వు బండి అవుతాయి నువ్వు ఇందులో చేసి తప్పే అది మళ్ళీ వచ్చి పృథ్వీ సపోర్ట్ చేస్తుంటే ప్రజలకు నచ్చట్లేదు. ఈ ప్రేమ జంట ఏదైతే మన విషుప్రియ ఈ పృథ్వీ ఉంది ఇద్దరిని బయటికి వెళ్ళిపోతాం. విశ్వక్ మెచ్చుకున్నట్టున్నాడు కదా మీ ప్రేమను, మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తారు, మీరు గ్రేట్ అని చెప్పి నువ్వు అంతే మన శివాజీ కూడా మెచ్చుకున్నావు. విషుప్రియ టాప్ 1 లో పెట్టాడు, టాప్ 1 కప్పు కొడుతుంది. అసలు నీకు తెలుసు నాకు జగన్ ప్రపంచం అందరూ